వృశ్చిక రాశి వారి జాతకం నాశనం కావడానికి 4 ప్రధాన కారణాలు ఇవే. ఇక అవకాశం ఉంది. ఇప్పుడే తలరాతను మార్చుకోండి. అసలు వృశ్చిక రాశి వారి జాతకం నాశనం కావడానికి ఏ 4 ప్రధాన కారణాలు అనేవి తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, నరదిష్టి, వాస్తు, కోర్టు వ్యాపారాలు, బ్లాక్ మ్యాజిక్, రియల్ ఎస్టేట్, మానసిక సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రఘురామ్ గారు మీకు పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఫోన్ నెంబర్ 7075910313. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందికి వస్తారు. అసలు వృశ్చిక రాశి వారి జాతకం నాశనం కావడానికన్నా 4 ప్రధాన కారణాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి గోచార రీత్యా ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక గమనించినట్లయితే గోచార రీత్యా కూడా వృశ్చిక రాశి వారికి అయితే చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. అయితే వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు అయితే మాత్రం చాలా అనుకూలమైన దాడికి మరింత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి. అయితే ఈ కాలంలో వక్రగతిలో ఉన్న గురుడు మీ కుటుంబంలో వాతావరణంలో చేదు అనుభవాలను అయితే సృష్టిస్తాడనే చెప్పవచ్చు. కుటుంబ రాజకీయాలకి మీ మానసిక ప్రశాంతతకి అయితే బంధం రావచ్చనే చెప్పాలి. మీ పిల్లల వివాహ విషయం కూడా ఖరారు చేయడానికి ఇది మంచి సమయం కాదనే చెప్పుకోవాలి. శుభకార్యాలు నిర్వహించడం మానుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. అయితే మీ బలహీనతలను మహాదేశంలో ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో బంధుత్వాల ముందు అవమానం అయితే గురి అవుతారనే చెప్పవచ్చు. మీ జీవిత భాగస్వామితో మీకు అభిరుచులకు అయితే దూరంగా ఉంటారనే చెప్పాలి. మీ విజయాలకు మద్దతు కూడా ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి పూర్తిగా లాభస్థాయకంగా ఉంటాయనే చెప్పవచ్చు. మీ పిల్లల మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. సెలవులు ప్రణాళికలు అయితే ఈ సమయంలో చేయడం మంచిది కాదు అనే చెప్పాలి. ఎందుకంటే ప్రయాణాలు చేయడంలో మీరు అయితే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా ప్రయాణాలకు కూడా చాలా దూరంగా ఉండడం మంచిదిగా చెప్పుకోవచ్చు. అయితే ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆర్థిక స్థితి పరంగా పరిశీలించినట్లయితే ఈ సమయంలో ఆర్థిక విషయంలో అత్యంత జాగ్రత్తగా తీసుకోవాలనే చెప్పాలి. అయితే గురువు వక్రగతిలో ఉండడం వలన అయితే ఒడిదొడుకులు ఎదురవుతాయనే చెప్పవచ్చు. ఆర్థికంగా అయితే అనవసరపు ఖర్చులను నియంత్రించుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవాలి. బుధుడు వక్రగతిలో ఉండడం వలన అయితే ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలనే చెప్పవచ్చు. పెట్టుబడుల విషయంలో మరింత ఆలోచన నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో స్థిరాస్తులు కొనుగోలు చేయడం లేదా అమ్మకాలు ఇది సరైన సమయం కాదనే చెప్పుకోవాలి. ఆర్థికంగా మొత్తంలో డబ్బు అయితే ఖర్చు చేస్తారనే చెప్పవచ్చు. అయితే అనవసరంగా అప్పు చేయవద్దనే చెప్పాలి. అయితే ఆదాయానికి మించి కూడా ఖర్చు చేయవద్దనే చెప్పవచ్చు. అయితే భవిష్యత్తులో కోసం కొంత మొత్తంలో పొదుపు చేయడం చాలా మంచిదిగా చెప్పుకోవాలి. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవాలి. అధికారులతో అయితే కొన్ని ఇబ్బందులు రావడం వల్ల మీకు ఆర్థికంగా మానసిక ఒత్తిడి అనేది కూడా చాలా అధికంగా పెరుగుతూ ఉంటుందనే చెప్పాలి. వాటిని జాగ్రత్తగా అయితే వ్యవహరించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు అయితే ప్రణాళికలు వేస్తారనే చెప్పాలి. అయితే ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఈ సమయంలో కెరియర్ పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే వృత్తి రంగాలలో అయితే అనేక సవాళ్లు ఎదుర్కొంటారనే చెప్పవచ్చు. కుజుడు వక్రగతిలో ఉండడం వలన పని ఒత్తిడి అనేది చాలా అధికంగా ఉంటుంది. పై అధికారులతో అభిప్రాయ భేదాలు కూడా తలెత్తవచ్చు. సహ ఉద్యోగులతో విభేదాలకు దూరంగా ఉండండి. కొత్త ప్రాజెక్టులు కూడా చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది.
ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో చాలా అధిక మొత్తంలో ఈ వృశ్చిక రాశి వారికి ఉండబోతున్నాయనే చెప్పాలి. ఉద్యోగ మార్పిడి ఆలోచన అయితే ఈ సమయంలో వాయిదా వేసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. అయితే ప్రమోషన్ వచ్చేటువంటి వారికి కూడా ఇది చాలా మంచి కాలంగానే చెప్పుకోవాలి. కార్యాలయాల్లో రాజకీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదిగా చెప్పుకోవచ్చు. మీ పనితీరును మెరుగుపరుచుకునేందుకైతే ప్రయత్నించాలనే చెప్పాలి. మీకు అప్పగించిన పనులను సహకారంలో పూర్తి చేసేందుకైతే ప్రయత్నించాలనే చెప్పాలి. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం పరిశీలించినట్లయితే ఈ సమయంలో వ్యాపారపరమైన జీవితంలో అనేక సవాళ్లు ఎదుర్కొంటారనే చెప్పాలి. బుధుడు వక్రగతిలో ఉండడం వలన వ్యాపార నిర్ణయాలు తీసుకునేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరమనే చెప్పాలి. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడం ఈ సమయంలో వాయిదా వేసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. వ్యాపార భాగస్వామితో అయితే విభేదాలు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా వ్యాపార భాగస్వామి విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి. అయితే ఉద్యోగస్తులకు నమ్మకమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవచ్చు. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు మార్కెట్ని పరిశీలించిన తర్వాత బాగా అయితే ఆలోచించి నిర్ణయాలు మాత్రం తీసుకోవాలనే చెప్పవచ్చు. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే వైవాహిక జీవితంలో ఈ వృశ్చిక రాశి వారు అయితే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారనే చెప్పవచ్చు. అయితే వీరి యొక్క వైవాహిక జీవితంలో వీరు ఎదుర్కొనే ఇబ్బందులను బట్టి అయితే వీరి యొక్క జీవితం అంతా ఇబ్బందులుగానే ఉంటుందనే ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ అలా ఏం ఉండదు. అయితే ఈ సమయంలో ఈ వృశ్చిక రాశి వారికి వారి జీవిత భాగస్వామికి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో వీరి మాటల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలనే చెప్పుకోవచ్చు. అయితే వీలైనంత వరకు కూడా అయితే వీరి యొక్క జీవిత భాగస్వామి విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి. మీ జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు తలెత్తడం వలన అయితే మీ యొక్క వ్యాపారపరమైన జీవితం కానీ లేదా ఉద్యోగపరమైన జీవితం కానీ కూడా డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త ఎంతైనా అవసరమనే చెప్పాలి. వివాహం కాని వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆరోగ్యపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే ఆరోగ్యపరమైన జీవితంలో అయితే మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమనే చెప్పాలి. సూర్యుడు మీ ప్రథమ మరియు ద్వితీయ స్థానాల్లో సంచరించడం వలన అయితే ఆరోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. అయితే కుజుడు వక్రగతిలో ఉండడం వల్ల మానసిక ఒత్తిడి అనేది కూడా చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. రక్తపోటు ఉన్నవారికి ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోవాలనే చెప్పాలి. ఆహార నియమాలు కూడా ఖచ్చితంగా పాటించి తీరాల్సి ఉంటుందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృశ్చిక రాశి వారి జాతకం నాశనం కావడానికి 4 ప్రధాన కారణాలు అని చెప్పాము కదా. అయితే ఈ వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరిని కూడా అయితే చాలా ఈజీగా నమ్మేసేటువంటి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు. కాబట్టి అటువంటి మనస్తత్వాన్ని కనుక వీరు మార్చుకుంటే వీరి యొక్క జీవితం బాగుంటుందని చెప్పవచ్చు. 2, వీరు ప్రతి ఒక్కరిని కూడా అయితే ముందు అనుమానిస్తూ ఉంటారు. అలా అనుమానించడం వల్ల కూడా వీరి జీవితంలో వీరు కొన్ని విషయాల్లో నష్టపోతారనే చెప్పాలి. ఇలా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా అయితే ఈ వృశ్చిక రాశి వారు చాలా వరకు నష్టపోతారనే చెప్పవచ్చు. చూశారు కదా, అసలు వృశ్చిక రాశి వారి జాతకం నాశనం కావడానికి ఏ 4 ప్రధాన కారణాలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.